హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం టాటా 125 kVA CPCB 4+ జనరేటర్ చూడండి. దీనికి మనం సర్వీస్ చేయడానికి వచ్చాము. అదే బీచెక్ ఆయిల్ సర్వీస్. సో జనరేటర్ అంతా ఒకసారి నేను చెక్ చేసా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చెక్ చేసా ఇంజిన్ మొత్తం. ఇదేంటి కంప్లైంట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్ స్టార్ట్ అవ్వట్లేదు. నేను ఒకసారి జనరేటర్ స్టార్ట్ చేసి, మనం చెక్ చేసుకుంటాం కదా జనరేటర్ ఆయిల్ సర్వీస్ చేసే ముందు పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకున్నట్టే జనరేటర్ చెక్ చేసా. స్టార్ట్ చేయడానికి ట్రై చేసా, స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ వోల్టేజ్ ఉంది, డీజిల్ ఉంది. ఓకే, సరే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని చూస్తే అక్కడ యాడ్ బ్లూ లేదనమాట. సో నేను యాడ్ బ్లూ కోసమనే మళ్ళీ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసా. దీని డిజైన్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. బ్యాక్ సైడ్ ఇక మనం వెళ్ళాలి అంటే ఇదిగా ఎటువైపు వెళ్ళాలి అనుకుంటే ఇది అటువైపు వేసుకొని వెళ్ళాలి. సో వచ్చా ఇక్కడికి, క్లీన్గా లేదు కదా. సో ఫస్ట్ కొంచెం ఈ నెక్ అంతా క్లీన్ చేసి మళ్ళీ చూద్దాం. చాలాసేపు అంటే జనరేటర్ స్టార్ట్ అవ్వలేదు. సో అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే యాడ్ బ్లూ లేదని చెప్పాం కదా. సో కొత్తగా అంటే 20 లీటర్స్ యాడ్ బ్లూ తెచ్చాను. యాడ్ బ్లూ తెచ్చి ఎలానా కింద మీద పడి వేస్తాము. వేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు మనం ఇది పైకెక్కి ప్యానెల్ ఒకసారి ఆన్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా మనం ఇప్పుడు నేను దీనికి ఆయిల్ సర్వీస్ చేయాలనుకుంటున్నా. సో వన్స్ జనరేటర్ స్టార్ట్ అయింది అంటే అన్ని పారామీటర్స్ డిస్ప్లేలో కంట్రోలింగ్ యూనిట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత విజువల్గా మనం చూడండి ఎక్కడైనా మేజర్ ఆయిల్ లీక్స్. ఇది ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అనమాట. 160 hours అయింది జనరేటర్కి. మనం ఏంటంటే ఏమైనా ఫిల్టర్స్ దగ్గర కానీ ఇలా ఇంజిన్ మౌంటింగ్ దగ్గర లేదంటే ఇలా ఫిల్టర్స్ ఎక్కడైనా సరే ఏమైనా మేజర్ లీకేజెస్ అవుతున్నాయా లేదా అని మనం క్లియర్గా ఒకసారి చూసుకోవాలి. ఓకే, చూసుకుంటే మనకేంటంటే ప్రాబ్లం అనేది సింపుల్గా ఐడెంటిఫై అవుద్ది. ఇటువైపు అయిపోయింది కదా, అటువైపు చూపిస్తా. మనం ఎంతసేపు స్టార్ట్ చేసాము, బట్ ఎక్కడ కూడా మనకి ఆయిల్ లీక్ అయినట్టు కానీ ఏదైనా ఆయిల్ డ్రాప్ అయినట్టు కానీ ఎక్కడేం లేవు. సో ప్రాబ్లం ఏం లేదు. మనం ఆయిల్ని డ్రైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఆయిల్ సర్వీస్ చేసాము అంటే మనకు కావాల్సిన టూల్స్ మెటీరియల్స్ అన్నీ నీట్గా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఓకే, నేను బ్యాగ్తో ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి, బట్ పెట్టలేదు. ఇక్కడ పొజిషన్ కూడా ఇది డిఫరెంట్గా ఉందని నేనేం తీయలేదు. నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ పొజిషన్లో పెట్టాలి అండ్ ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, ఇవి చేసుకున్నాము అంటే దీంతోపాటు బ్యాటరీ పాజిటివ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అవి చేద్దాం. చూడండి, కంట్రోలర్ ఆఫ్ చేసేసా. అలానే ఎమర్జెన్సీ కూడా ప్రెస్ చేసేసా. ఇక్కడ అటు ఇటు నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ పాజిటివ్ తీసేసి నేను ఇక ఇక్కడ ఉంది కదా ఆరెంజ్ కలర్ కవర్లో ఇంజిన్ ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేస్తా. దానికన్నా ముందు నేను దీనికి ఏమేమి మార్చాలి అనేది చూపిస్తా. చూడండి, ఫస్ట్ దీన్నే వాటర్ సెపరేటర్ అంటారు. ఇది కూడా డీజిల్ ఫిల్టర్లా వర్క్ చేస్తుంది. అలానే వాటర్ సెపరేటర్ అనమాట. ఇందులో ఏంటంటే చూడండి, ఇది సెన్సార్, వాటర్ అండ్ ఫ్యూయల్ సెన్సార్ అంటారు.
ఇందులో ఏంటి అంటే ఆల్రెడీ బిఫోర్ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నా సింపుల్గా. డీజిల్ కన్నా వాటర్ డెన్సిటీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కిందకు ఉండిపోద్ది, డీజిల్ అనేది పైకి ఉంటుంది. ఒకవేళ ఏమైనా ట్యాంక్లో డీజిల్ మిక్స్ అయింది అనుకోండి, అది ఫస్ట్ ఈ ఫిల్టర్ దగ్గరకు వస్తుంది. అప్పుడు బరువుకి వాటర్ కిందకి దిగిపోద్ది, డీజిల్ పైన ఉండిపోద్ది. ఆ టైంలో ఈ సెన్సార్ డిటెక్ట్ చేసి వాటర్ అండ్ ఫ్యూయల్ మనకి కంట్రోలర్లో అలారం షో చేసి డీజీ స్టార్ట్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఓకే, ఆ ఫిల్టర్ ఒకటి మారుస్తాము. దాంతోపాటు చూడండి, ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు. ఓకే, టాటా యూ ఫిల్టర్, ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు. దాంతోపాటు ఇది ఫ్యూయల్ ఫిల్టర్. ఓకే, ఈ 3 మార్చుకుంటాం. దీంతోపాటు ఇంజిన్ ఆయిల్ దీనికి 20 లీటర్స్. ఇదిగోండి, ఇది ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్. మనం ఇక్కడ నుంచి ఇంజిన్ ఆయిల్ కలెక్ట్ చేసుకొని ఓకే మనం పైనుంచి కొత్త ఆయిల్ వేస్తాం, అది నేను చూపిస్తా. ఇది ఇంజిన్ ఆయిల్ డ్రైన్ ఇక్కడ. అలానే కూలెంట్ టాప్అప్ చేస్తాము, బ్యాటరీ వాటర్ కూడా టాప్అప్ చేస్తాం. సో ఈ ఫిల్టర్స్ అన్నీ మనం ఒక దగ్గర పెట్టుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ ఇంతకుముందు జనరేటర్ స్టార్ట్ చేసేటప్పుడు విజువల్గా చెక్ చేసుకున్నాం కదా, ఎక్కడెక్కడ ఏమైనా మేజర్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఆయిల్ సర్వీస్ చేసే ముందు మనం స్టార్ట్ చేసాం అనుకోండి, జస్ట్ కొంచెం ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ వచ్చింది అనుకోండి, దాని థిక్నెస్ మారిపోద్ది అనమాట. అప్పుడు మనకి సింపుల్గా డ్రైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి, కోల్డ్గా ఉండేటప్పుడు అది ఆయిలీగా ఉంటుంది కదా, అదే కొంచెం వేడెక్కింది అనుకోండి కొంచెం ఫ్రీ అవుద్ది. సో మొత్తం కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఫస్ట్ ఒక 5 minutes విజువల్గా అబ్జర్వ్ చేసినట్టు, అలానే ఈ ఆయిల్ థిక్నెస్ కూడా మారినట్టు మనం ఉంచాము. సో జనరేటర్ ఆఫ్ చేస్తాము, ఎమర్జెన్సీ స్టాప్ అన్నీ చేస్తాం. సో ఇప్పుడు మనం డ్రైన్ చేద్దాం. ఓకే, ఇదండి, ఇది డీజిల్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్. ఆల్రెడీ ఫ్యూయల్ ఫిల్టర్ సింబాలిక్ డీజిల్ తెచ్చింది. ఓకే, ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఓకే, ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది వాటర్ సెపరేటర్ అన్నాను కదా, ఇది ఆ ఫిల్టర్ అనమాట. ఓకే, ఇంకొకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఇది వాటర్ సెపరేటర్ కదా, సపోజ్ ఇది డీజిల్లో మునిగింది అనుకోండి, ఎలా ఉన్నది అలానే ఉంటుంది. అదే వాటర్లో మునిగింది అనుకోండి, మొత్తం పొంగిపోయినట్టు ఉబ్బినట్టు అయిపోద్ది అనమాట. అంతే, అక్కడే అర్థమైపోద్ది డీజిల్లో వాటర్ మనకు మిక్స్ అయింది అని. ఓకే, నెక్స్ట్ మనం రెగ్యులర్గా తెచ్చుకునేవి ఏంటి, డిస్టిల్ వాటర్ అండ్ కూలెంట్. ఇవి కామన్ అనమాట. సో ఇంకా వర్క్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంజిన్ ఆయిల్ డ్రైన్ పొజిషన్లో మనం కవర్ పెట్టేసి డ్రైన్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఏమైంది అంటే, నేను డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయడానికి యాక్చువల్గా 24 చూడండి, 24 డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ నేను ఎంత కష్టపడ్డానంటే, ఇది నా లైఫ్లో జనరేటర్ ఫీల్డ్లో సెకండ్ టైం అనమాట ఎంత కష్టపడ్డాం. వన్స్ అపాన్ ఎ టైం మహేంద్రలో ఉండేటప్పుడు నేను, నాతో పాటు ఇంకో ఎంప్లాయ్ కలిసి ఇద్దరం చాలా కష్టపడ్డాం. అప్పుడంటే మొదట్లో, అంటే జనరేటర్ ఫీల్డ్ మొదట్లో వాటర్ సెపరేటర్ని బేస్ నుంచి సెపరేట్ చేయడానికి, అంటే వాటర్ బౌల్ ఇప్పడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈరోజే ఇంత కష్టపడ్డాం డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయడానికి. కంపెనీ వాళ్ళు ఏమనుకుంటా అంటే, వాళ్ళు మిషన్తో ఫిక్స్ చేస్తారు, బట్ ఇక్కడ మనకి స్పానర్తో ఓపెన్ చేయాలి. వాళ్ళు ఓపెన్గా ఉండేటప్పుడు ఫిక్స్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వన్స్ క్యానోపీలో ఫిక్స్ అయిన తర్వాత మనకి ప్లేస్ అంతా కన్సిస్టెంట్గా అయిపోద్ది. లిమిట్ ఉంటుంది, మనం ఏం చేయటానికి కూడా అవుతుంది. చూసారా, నేను కింద మీద పడి రాడ్తో సహా మొత్తానికి చేసి ఎలాగోలాగా ఓపెన్ చేసా, బట్ చాలా కష్టపడ్డాను. ఓకే, ఇక నెక్స్ట్ వస్తే మనం డ్రైన్ చేసే ముందు ఓపెన్ చేసుకోవాలి మన ఇంజిన్ ఆయిల్ గేజ్. డిప్స్టిక్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి,
డిప్స్టిక్ ఓపెన్ చేసుకొని మనం ఇంకా కవర్ పొజిషన్లో పెట్టుకొని ఇంకా డ్రైన్ చేద్దాం. చూసారుగా జనరేటర్ ఏ హైట్లో ఉందో. ఆల్మోస్ట్ ఆల్ నాకు చెస్ట్ వరకు వస్తుంది. ఓకే, జనరేటర్ చెస్ట్ వరకు వస్తుంది. నేను ఎలా ఇది డ్రైన్ చేయాలి కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తున్నా. పొజిషన్ లేదుగా, కవర్ని తీసుకొని ఈ ముందు పెట్టేసి డ్రైన్ చేయడానికి ట్రై చేస్తా. డ్రైన్ చేసేసా మొత్తం చూడండి ఈ కవర్లో. సో దీన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వాటర్ సెపరేటరు, అదిగోండి ఫిల్టరు. సో దీన్ని ఎలా అనేది అంటే యాక్చువల్గా నేను చూపించడానికి అవ్వదు, నేను ఎలా చేయాలని చెప్తా. ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నా. సో ఇదిగోండి ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ని ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేసామనుకోండి, మొత్తం ఈ బౌల్ మొత్తం ఇలాగ మనం ఫిల్టర్ నుంచి పెడితే తిరిగేస్తుంది. ఓకేనా, తీసిన తర్వాత ఫిల్టర్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఫస్ట్ ఇది ఫిల్టర్ నుంచి పెట్టి ఓపెన్ చేస్తా అండి. ఫిల్టర్ నుంచి పెట్టాను, తిరిగింది కదా. ఫిల్టర్ బయటకు వచ్చేసింది. ఓకే, ఇందులోంచి మనం దీన్ని మనం పైకి లేపామనుకోండి వచ్చేస్తుంది. చూడండి, నేను ఇందాక చెప్పా కదా, దీంట్లో ఏమైనా వాటర్ మిక్స్ అయింది అనుకోండి, ఇక ఇలా కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. చూసారా, డీజిల్ ఎంతో కొంత మాయిశ్చర్ మిక్సింగ్ ఉంటుంది కదా, మాయిశ్చర్ వల్ల ఇలా అయింది. మనకి ఫిల్టర్తో పాటు ఇదండి ఇలా 2 రబ్బర్ వాచర్స్ కూడా వచ్చాయి. ఓకేనా, ఇవి ఎందుకు అంటే చూడండి, ఓల్డ్ దానికి ఆల్రెడీ ఇక్కడ ఒక వాచర్ ఉంది. ఓకేనా, అలాగే దీనికి కూడా ఒక వాచర్ ఉంటుంది, రౌండ్ది. ఇదిగోండి, ఇది మనం పాతది తీసేసి మనం కొత్తది వేయాలి. ఓకేనా, అలానే ఇది కూడా ఎక్కడ వేయాలో, నేను ఇది ఎక్కడ వేయాలి అంటే నేను చూపిస్తా, ఇది ఎక్కడ వేయాలి అన్న దీని ప్లేస్ కూడా నేను చూపిస్తా. ఓకే, ఇది ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేద్దాం. పాత రబ్బర్ వాచర్ తీసేసి ఇదిగోండి కొత్తది వేస్తాను నేను ఆల్రెడీ. ఓకే, మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫిల్టర్ కూడా వేస్తా. పాత ఫిల్టర్ అక్కడ ఉంది, కొత్త ఫిల్టర్ నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసా. ఇదంతా కొంచెం క్లీన్ చేసుకొని నేను ఫిల్టర్ మౌంట్ చేసేస్తా. ఫిల్టర్ పొజిషన్లో పెట్టాను, హ్యాండ్తో హ్యాండ్ టైట్ చేసిన తర్వాత ఫిల్టర్ రెంచ్తో కూడా మనం కొంచెం టైట్ చేసుకుందాం. నీట్గా మౌంట్ చేసేసుకున్నాం, క్లీన్ చేసేసుకున్నాం. ఓకే, పొజిషన్లోకి వచ్చింది. చెప్పా కదా ఇది ఎక్కడ అనేది నేను చెప్తాను. చూడండి, ఇది ఓపెన్ చేద్దాం. అది డీజిల్ అనమాట. ఓకే, ఎప్పుడైనా వాటర్ మిక్స్ అయింది అని వస్తే ఇది ఓపెన్ చేస్తే చాలు, కింద ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఇందులో చూసారా, ఇందులో ఒకటి ఉంది కదా రబ్బర్ వాచరు, ఇదే అనమాట. పాత తీసేసి ఇది వేద్దాం. మొత్తం రిమూవ్ చేసేసాం అండి, కొత్తది వేసుకున్నాం అందులో. ఓకే, సెన్సార్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని చూడండి, మళ్ళీ యాస్టీజ్గా పొజిషన్లో పెట్టేయటమే. హ్యాండ్ టైట్ చాలు, అంతేం అవసరం లేదు. ఓకే, వేసిన తర్వాత సెన్సార్ కనెక్షన్ ఉంటుంది కదా, మనం నీట్గా సెన్సార్ని ప్లేస్ చేసేయడమే.
ఇది మనకు వాటర్ సెపరేటర్ వరకు అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ ఫిల్టర్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఫ్యూయల్ ఫిల్టర్. సో సేమ్ ప్రొసీజరే, బెల్ట్ పెట్టేసి పాత తీసేసి అందులో కొంచెం డీజిల్ ఫిల్ చేసి కొత్త ఫిల్టర్ వేసేయటమే. ఓకే, మనం డీజిల్ ఫిల్టర్ కూడా రీప్లేస్ చేసాం. ఈ ఫిల్టర్ వేసేటప్పుడు కూడా మనం ఇందులో డీజిల్ ఫిల్ చేసి మనం ఇది ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ సేమ్ అన్నీ అంతే. మనం ఇంజిన్ ఆయిల్ వేసి ఇందులో ఫిక్స్ చేయాలి. ఓకేనా, మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఫస్ట్ ఏం చేసాము అంటే క్లీనింగ్ అంటే ఇంజిన్ వరకు క్లీన్ చేసా, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. కస్టమర్కి చెప్పేయాలి ఎలా క్లీన్ చేయాలి, ఏమేమి చేయాలని. సో నేను నెక్స్ట్ ఏం ఫస్ట్ ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ రిలీజ్ చేశాను. అలానే కంట్రోలర్ ఆన్ చేశాను, లోపల ఎంసీబీ కూడా ఆన్ చేసి ఇగండి దీనికి ఎయిర్ తీయడం. ఇది మనం చూడండి, ఇది ఉందిగా, ఇది మనం ఇలా రొటేట్ చేస్తే బయటకు వస్తుంది. సో కొంచెం హార్డ్ ఉంటుంది. మనం దీన్ని టైట్ అయ్యేంత వరకు చేసి నెక్స్ట్ ఫిక్స్ చేసేయాలి. ఓకే, ఒకసారి మాన్యువల్గా స్టార్ట్ చేసి చూద్దాం. పారామీటర్స్ చూద్దాం. స్పీడ్ ఓకే, రన్నింగ్ అవర్స్, బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ టెంపరేచరు, ఇంజిన్ ఆయిల్ ప్రెషరు, ఇంజిన్ లెవెల్, యాడ్ ఫ్లో లెవెల్, యాడ్ ఫ్లో టెంపరేచర్. సో అన్ని పారామీటర్స్ ఓకే. మొత్తం జనరేటర్ మొత్తం చెక్ చేసాము, కస్టమర్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసాము. జనరేటర్ ఏమేమి ప్రికాషన్స్ చేయాలి, అందులో ఏమేమి చేయాలి, టాపప్ చేయాల్సినవి, రీప్లేస్ చేయాల్సినవి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసాము.